మనం లేదు వీడియో రికార్డింగ్ అంతా కూడా భక్తి ప్రపత్తులతో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. వర్షం వచ్చినా ఎన్ని రకాలైన ఆటంకాలు కలిగినా కూడా మనం వెనకంజ వేయకుండా ముందుకు వెళ్తూనే ఉన్నాం. మరి దీనికి కావాల్సింది ఏమిటి? మనందరికి కావాల్సింది ఏమిటి? పట్టుదల, చెయ్యాలనేటువంటి ఒక కోరిక. ఆ కోరిక కనుక బలంగా ఉంటే ఎటువంటిదైనా సాధించవచ్చు. అందుకే ఆ మధుకైటబులు మనం చెప్పుకున్నాం కదా. ఆ మధుకైటబులు అంతా కూడా వాళ్ళు రాక్షసులే, పుట్టారు అప్పుడే. కానీ వాళ్ళు సాధించాలనుకున్నది ఏం చేశారు? 1000 సంవత్సరాలు ఘోరంగా తపస్సు చేశారు. వాళ్ళు చేసి ఆ తర్వాత ఏం చేశారు? చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. మళ్ళీ అయిపోగానే మళ్ళీ వాళ్ళ కత్తి డాలు మళ్ళీ మామూలే, వాళ్ళ దుర్మార్గపు ఆలోచనలు మామూలే. అలాగే తయారయ్యారు వాళ్ళు. సరే, అదంతా మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత బ్రహ్మగారిని లాక్కోవాలని చూశారు. ఆయన పువ్వు, ఆయన యొక్క తామర పువ్వుని తీసుకోవాలని చూశారు. మరి ఆ పువ్వు తీసుకున్నారా? తీసుకోలేకపోయారు. కానీ వీళ్ళు బయట నుంచి ఆయన లోపల నుంచి పరిగెత్తుతూనే ఉన్నారు. ఇద్దరు ఇదవుతూనే ఉన్నారు. ఎక్కడికి చేరారు? విష్ణుమూర్తి గారి దగ్గరికి చేరారు. పంచాయతీ అక్కడికి వచ్చింది. పంచాయతీ అక్కడికి చేరేసరికి ఆయన ఏం చేస్తున్నాడు? హాయిగా గాఢ నిద్రపోతున్నాడు. ఆయనలో ఏముంది? మనం చెప్పుకున్నాం మొన్న. మరి వాటి మీద కాన్సన్ట్రేషన్ ఉంటేనే అది మనకి వంటబడుతుంది. అదే ఆయనకేముంది? తామస శక్తి ఆయన్ని ఆవహించింది. మనకు కూడా అంతే. తామస శక్తి కనుక ఆవహిస్తే మంచి మాటలు వినపడవు. మనం చెప్పేటువంటి స్థితులు వాళ్ళకి ఎక్కవు. అంతేకాదు బద్ధకం. ఏ పని చేయాలన్నా ఎదుటి వాళ్ళ మీద ఆధారపడతాం. ఈ చేయి లేపడానికి కూడా ఒకసారి చేపట్టు పైకి లేపని అడిగే స్థితి వస్తుంది. అంటే దాంట్లో ఉండేటువంటిది ఏంటి? తామసం. ఆ తామస ప్రవృత్తి ఈ స్థితిలోకి తీసుకొచ్చింది స్వామిని. కానీ స్వామికి తామసం ఉండదు. కానీ ఆ తామసం లేకపోతే ఆయన కూడా రెస్ట్ తీసుకోవాలి కదా. పడుకోవటమే తామసం. కాబట్టి ఆయన పడుకున్నాడు. కొన్ని కావాలని తెచ్చుకుంటారు దేవతలు, స్వామి. మనం తెచ్చుకోవక్కర్లా, మనకు అవే వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆయన అలా తెచ్చుకొని ఈ బ్రహ్మని పరీక్షించడానికి ఇవన్నీ చేశారు. సరే, అయిపోయింది. అది కూడా జరిగిపోయింది, మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత వాళ్ళు వస్తున్నారు, నన్ను నువ్వే రక్షించాలని చెప్పి అడిగాడు బ్రహ్మగారు. సరే చేస్తాను అని చెప్పాడు విష్ణు గారు. ఈ లోపల వాళ్ళు రాను వచ్చారు. యుద్ధం కూడా బ్రహ్మాండంగా యుద్ధం చేశారు. ఎన్ని ఏళ్ళు చేశారు? 5000 సంవత్సరాలు చేశారు యుద్ధం. 1 సంవత్సరం మధు, 1 సంవత్సరం కైటప్పుడు. ఇద్దరు కూడా రెస్ట్ తీసుకుంటూ యుద్ధం చేస్తున్నారు. ఈయనకేమో రెస్ట్ లేదు, అలసిపోయాడు. ఇక తప్పదని అంటే ఈయనకి తెలుసు, స్వామికి తెలుసు. ఆయనకేమో అలసిపోడు. ఆయన అలసిపోతే ఇక ఈ సృష్టి ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన ఆలోచించాడు, వీడికి ఒక వరం ఉంది. ఆ వరం మీరు చెప్పుకున్నాము, మనం చెప్పుకోలేదు, ఇప్పుడు చెప్పుకుంటాం. ఆ వరం ఉంది, అందుకే మన దగ్గర వీడు లొంగట్లేదు. లేకపోతే ఎవరితో చెయ్యని యుద్ధం 5000 సంవత్సరాలు చేయటం ఏంటి? ఆలోచించాడు. వెంటనే వాళ్ళిద్దరిని పిలిచాడు. కాసేపు ఆగండరా, మీకు ఏదైనా వరం ఇస్తా కోరుకోండి అన్నాడు. వాళ్ళు వెళ్ళలేదు. నువ్వు నాకు వరం ఇచ్చేదేంటి? నీకు అలసిపోయి నువ్వు కూర్చుంటానని చెప్పి నాకు వరం ఇచ్చేదేంటి? చేత అయితే యుద్ధం చేయి, లేకపోతే లొంగిపో. నీ పాము, నీ దగ్గర ఉన్నటువంటి ఎవరది వాసుకిని కూడా మాకు ఇచ్చేయి అని చెప్పి అడిగారు. అప్పుడు వెంటనే స్వామి, సరే నేను రెస్ట్ తీసుకుంటాను, కాసేపు కూర్చోండి అన్నాడు. యుద్ధంలో ధర్మం ఏంటి? ఎదుటివాడి చేతిలో కత్తి ఉంటేనే యుద్ధం చేయాలి. ఎదుటివాడు పోరాడగలిగే శక్తి ఉంటేనే యుద్ధం చేయాలి. లేకపోతే నాకు కాసేపు రెస్ట్ కావాలంటే ఇచ్చేయాలి. అది యుద్ధ ధర్మం. పిల్లలతో యుద్ధం చేయకూడదు. ఓడిపోయి పారిపోయేవాడి వెన్ను చూపేవాడితో యుద్ధం చేయకూడదు. ఇవి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఇప్పుడు ఎటు మనం అన్నీ చేసేవన్నీ చాటు నుంచి అనుకోండి యుద్ధాలు. అప్పుడంటే అలా ఉండవు కదా. ఎదురు దెబ్బే, నిలబడితే నువ్వో నేనో తేలాలి అనేటట్టుగా ఉంటాయి.
అందుకే అక్కడ కాసేపు అడిగాడు, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను, అప్పటిదాకా మీరు ఆగండి అన్నాడు. సరే నువ్వు ఎంతసేపు తీసుకుంటావో తీసుకో, ఎప్పటికైనా నిన్ను ఓడిచ్చే మేము వెళ్తాం, మేము ఇక్కడి నుంచి కదలం అని వాళ్ళు కూడా ఎదురుగా కుర్చీలేసి కూర్చున్నారు. ఇక స్వామి కాసేపు కళ్ళు మూసుకొని చూశాడు. తనకేం కావాలి ఇప్పుడు? శక్తి కావాలి. ఆ శక్తి ఎవరు? ఇక్కడే ఉంది, ఆది శక్తి. ఆ రూపాన్ని మనం సొంతం చేసుకోవాలి. అందుకే స్వామి మనస్సులో నుంచి మననం చేసుకుంటున్నాడు. వెంటనే అమ్మవారు ఆయన కళ్ళలో కనపడింది. ఆయన కనపడటం ఏంటంటే ఆయనలోనే అమ్మవారు ఉంది, అమ్మవారే ఆయన. వెంటనే నువ్వు ఇచ్చినటువంటి వరప్రభావం ఎంతవరకు తీసుకొచ్చిందో చూడని చెప్పాడు స్వామి. అప్పుడు ఆమె చెప్పింది, ఆ రోజున వాళ్ళు ఘోరంగా 1000 సంవత్సరాలు తపస్సు చేశారు. అటువంటి దుర్మార్గులైన కూడా 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే వాళ్ళని ఏం వరం కావాలరా అని కోరుకోమన్నాను. ఏం వరం కావాలని కోరుకోమంటే వాళ్ళే కోరుకున్నారు, మాకు చావు లేని వరాన్ని ఇమ్మని కోరుకున్నారు. అది కుదరదు అబ్బాయి, అది చాలా కష్టమైన విషయం, అది ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వం, కాబట్టి ఇంకోటి ఏదైనా వరం కోరుకో అని చెప్పాను. అక్కడికి ప్రతిపాది చెప్పాను. అయినా వాళ్ళు వెళ్ళలేదు. వినకపోతే ఆ వరం అయితే ఇవ్వనని చెప్పాను. అప్పుడు వాళ్ళిద్దరూ ఆలోచించుకొని తెలివిగా, మేముగా కోరుకుంటే తప్ప చావు మా దగ్గరికి రాకూడదు. ఇలా ఒక్కొక్కడికి తెలివి ఎక్కువ అవుతుంటుంది. అందుకనే తెలివిగా కోరుకున్నారన్నమాట. మేము కోరుకోవాలి, మేము కోరుకుంటేనే చావు రావాలి, అట్లా అయితేనే మాకు ఈ వరం ఇవ్వు, లేకపోతే అక్కర్లేదు, ఇంకా కూర్చొని వరం చేస్తా, ఇంకా తపస్సు చేస్తామన్నారు. సరే పొండి, మీకు వరం ఇస్తున్నాను, తీసుకోండి అంది. వెంటనే అమ్మవారిని ఎగతాళి చేశారు వీళ్ళిద్దరూ. ఎవరి దగ్గర అయితే ఈ వరం తీసుకున్నారో ఆమెనే ఎగతాళి చేశారు. చూసావా నిన్ను ఎలా బోల్తా కొట్టామో అని అమ్మవారి ముందు. ఇప్పుడు నిన్న పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ లాగా అనమాట, మధ్యలో ఇచ్చేసుకుంటుంటారు కదా సైకిల్, అట్లా వీళ్ళు కూడా ఇది చేశారనమాట. వాళ్ళు చేసేసరికి అమ్మవారు అప్పుడు అంది, సరే మీరు తెలియగల వాళ్ళే కదా, మీరు తీసుకున్నారు కదా, మీరు మంచిగా ఉన్నంతకాలం మీ చావు లేదు, మీరు కోరుకోనంతకాలం చావు మీ దగ్గరికి రాదు. కానీ మీకు కనుక అహంకారం కన్ను మిన్న కనపడకుండా పోతే అప్పుడు మీకు తెలియకుండానే మీకు అది వస్తుందిరా, నన్ను వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు, సంతోషం, చక్కగా ఉండండి అని చెప్పి దీవించి వెళ్ళిపోయింది అమ్మవారు. అది మనసులో పెట్టుకుంది అమ్మవారు. ఇప్పుడు చెప్పింది, వాళ్ళకి నేను ఈ వరం ఇచ్చాను కాబట్టి వాళ్ళు నీతో యుద్ధం చేసి ఓడిపోవట్లేదు, పైగా వాళ్ళకి శక్తి వస్తుంది, ఈయనకి చేస్తున్న కొద్దీ నీరసం వస్తుంది, మరి ఇది విషయం అని చెప్పేసరికి స్వామి సరే, నేను చెప్పాను ఇదివరకు ఒకసారి, శివుడు భోళాశంకరుడు అంటాం, విష్ణుమూర్తి తెలివిగా ఆలోచించి వరాలు ఇస్తుంటాడు. ఆయన వరాలు ఇచ్చేటప్పుడు ఏం ఆలోచించడు, భక్తుడి కష్టాలు మాత్రమే చూస్తాడు శివుడు. ఈయన నడిపేవాడు, ఆయనదేం పోయింది, ఆడు కూర్చొని వరం ఇస్తాడు, కొట్లో పోయి తెచ్చుకొని ఇష్టం వచ్చింది వండుకొని. కానీ అక్కడ కట్టేది ఎవడు? విష్ణుమూర్తి గారు. ఆయనే కదా అక్కడ స్థితి కారుడు ఎవరు? విష్ణుమూర్తి. అందుకని ఆయన కాబట్టి ఆయన ఏం చేస్తాడు? ఆలోచించి చేస్తాడు. అందుకే ఇక్కడ కూడా నేను ఆలోచించి చేస్తున్నాను, నువ్వు ఆకాశంలో సుందర రూపంతో నువ్వు కనపడమని చెప్పాడు అమ్మవారిని. సరే అంది. ఇక రండిరా యుద్ధానికి అన్నాడు ఈయన. వెంటనే వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు కదా, రెడీ అయిపోయాడు, ఇక యుద్ధానికి రండి అని పిలిచాడు. పిలిచేసరికి వాళ్ళు కూడా సంతోషంగా ఇద్దరు రండి, తొందరగా మాకు కూడా తేలిపోతే తొందరగా మాకు ఆ తామర పుష్పం కావాలి మాకు అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆ తామర పుష్పం అంత విశేషమైంది. ఇలాగే చుట్టూతో ఒక చిన్న గదిలాగా ఉంటుందన్నమాట. అది బ్రహ్మదేవుడి నివాసమే దాంట్లో. అంటే ఎలా ఉంటుంది? మన ట్రిపుల్ బెడ్రూమ్ లాగా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట అది. అందుకని అది మాకు కావాలి, అర్జెంటుగా నువ్వు ఇచ్చేయాలి అని అడుగుతున్నారు. అడుగుతుండేసరికే రండిరా, తొందర ఏముంది, చక్కగా యుద్ధం చేయండి, తీసుకుందాం అన్నాడు. అనేసరికి వాళ్ళు అన్నారు, మేము సిద్ధంగా ఉన్నామన్నారు. అప్పుడు మళ్ళీ స్వామి తెలివి అంటే అదే, అక్కడే పడగొట్టడం అంటే అక్కడే ఉంటుంది. మీరు ఇంకొకసారి ఆలోచించుకోండి, మీకు నేను ఒక వరం ఇస్తాను, మీరు ఇతరులతో ఆగిపోండి అన్నాడు. వీళ్ళేమో నవ్వుతున్నారు, పక్కపక్క నవ్వుతున్నారు. ఇప్పుడు ఇది స్మితం కాదు, చిన్నగా నవ్వటం కాదు, పక్కపక్క నవ్వుతున్నారు.
నవ్వుతూ ఏమంటున్నారు, నువ్వు మాకు ఓడిపోయేవాడు, నువ్వు మాకు వరం ఇచ్చేదేంటి, నీకే మేము వరం ఇచ్చే స్థితిలో ఉన్నాం, అయితే నాకు ఇస్తారా, ముందు నువ్వు యుద్ధం చేయి అంటున్నారు వాళ్ళు కూడా. అటు ఉండగా యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆకాశంలో ఒక సుందర స్వప్నం, ఒక పెద్ద ప్రకాశం అక్కడ అలా వెలుగు వచ్చేసింది. ఆ వెలుగులో ఒక సుందర రూపం, అమ్మవారి యొక్క రూపం అక్కడ కనపడింది. ఆ అమ్మవారిని చూస్తే ఎవ్వరూ కూడా కదలలేరు, అలాంటి చూపు అక్కడ నిలబడిపోతుంది అంతే. అంత సుందర స్వప్నమైనటువంటి రూపం అక్కడ కనపడింది. అది స్వామికి కనపడుతోంది, మధుకైటములకి కనపడుతోంది, పక్కన దాక్కొని కూర్చున్న బ్రహ్మగారికి కనపడుతోంది. అందరూ చూస్తున్నారు, కానీ విష్ణుమూర్తి చిద్విలాసంగా చూస్తున్నాడు, బ్రహ్మదేవుడు భయంతో చూస్తున్నాడు, నాకు ఎప్పుడు ఇది తప్పుతుందా అని. మధుకైటములు వాళ్ళు కామంతో చూస్తున్నారు. ఆ చూసిన రూపం అలా ఉంది. ఒకే రూపం ఒక చోట ఉంటుంది, ఆ రూపాన్ని అందరి చూపులు ఒకలాగా ఉండవు, అందరూ అన్ని రకాలైనటువంటివి ప్రసరింపజేస్తారు. అక్కడ వీళ్ళిద్దరూ కూడా ఆ రూపం చూసేసరికి యుద్ధం మీద జాసిపోయింది, అడి తిరిగింది వీళ్ళ మైండ్. మరి ఆమె వచ్చింది కూడా అందుకే అక్కడికి. అలాగే కావాలని అక్కడ వచ్చి నిలబడింది అమ్మవారు. ఎప్పుడైతే ఆమె అక్కడ నిలబడిందో ఆ రూపాన్ని చూశారో ఇక అటే చూస్తున్నారు. చూస్తూ ఉండేసరికి రంటిరా యుద్ధానికి నేను సిద్ధంగా ఉన్నానంటున్నాడు విష్ణుమూర్తి. కాసేపు ఆగవయ్యా అంటున్నారు ఇటు తిరిగి వీళ్ళు. కాసేపు చూశాడు, ఇక లాభం లేదు, మీరు పోనీ ఇప్పటికైనా మీకు ఛాన్స్ ఇస్తున్నా, ఒక వరం కోరుకోండి, నేను ఇచ్చేస్తా. ఈయన రెచ్చగొడుతున్నాడు వాళ్ళని, వాళ్ళ దృష్టి ఏమో వేరే చోట ఉంది, ఈయనేమో రెచ్చగొడుతున్నాడు వాళ్ళని. నువ్వు మాకు వరం ఇచ్చేది ఏంటయ్యా, నీకే వరం ఇస్తా అంటున్నారు. పక్క తిరిగి చూస్తున్నారు, యుద్ధం చేయటం లేదు. యుద్ధం చేయకపోతే ఎట్లా, యుద్ధం చేస్తారా లేకపోతే నేను ఇచ్చే వరం తీసుకుంటారా, మీరు ఆలోచించుకోండి అన్నాడు. అప్పుడు వీళ్ళిద్దరూ ఆలోచించారు, ఒరేయ్ వీడు ఆ ముందు పెద్ద షో, ఇప్పుడు మనం కూడా ఎవరైనా వచ్చారనుకోండి, కొంతమంది షో కొడుతుంటారు కదా పక్క నుంచి, వాడు ఎవడో వచ్చాడనుకోండి, నువ్వు బండి మీద ఎక్కించుకెళ్తావా, నువ్వు ఆగరా నేను తీసుకెళ్తాను అంటుంటాడు ఒక్కొక్కడు వచ్చి. ఇట్లాంటి ఆలోచనలు వస్తుంటాయి కదా. అలాగే అక్కడ అమ్మవారిని చూసేసరికి వీళ్ళిద్దరూ ఏమనుకున్నారు, ఈయన ఆయనకి లైన్ వేస్తున్నాడు, అమ్మవారిని చూస్తున్నాడు కాబట్టి ఆమెని ఈయన దగ్గరికి తీసుకోవాలని చూస్తున్నాడు. అంటే వరం ఇస్తానసరికి ఈయన హీరో అనుకుంటుంది కదా అమ్మవారు, అనుకొని వెంటనే ఆయన్ని వరిస్తుంది కదా. అంటే మనమేమో ఇద్దరం విలన్స్ అయిపోతాం, ఆయనేమో హీరో అయిపోతాడు. అలా కుదరదు, నువ్వు ఇచ్చేది అటు వరం మేమే ఇస్తాం కోరుకో అన్నారు ఆమెను చూస్తే. అంటే మేము హీరోలు అయిపోతాం ఆమె దగ్గర, అప్పుడు ఆయన్ని మనం ఈజీగా ఇచ్చేసేయచ్చు అని వరం మేమే ఇస్తాం అన్నారు. అదే కావాల్సింది స్వామికి, అంతే కదా, వరం కావాలి ఇచ్చేసాను అన్నారు వాళ్ళు. నువ్వు ఒక్కసారి బాగా ఆలోచించుకోండి మీ ఇద్దరు, మీరు నేను అడిగిన వరం ఇస్తారా అని అడిగాడు మళ్ళీ స్వామి. అడిగేసరికే ఇస్తాను అంటున్నాడు. వీళ్ళు అట్టే చూస్తున్నారు కదా, అమ్మవారికే చూస్తున్నారు. ఇస్తాను అన్నాడు. 3 సార్లు అడిగాడు మళ్ళీ. ఎందుకు మళ్ళీ తర్వాత మాట తప్పితే మళ్ళీ కష్టంగా ఉంటుంది కాబట్టి ఆలోచించుకో, మళ్ళీ చెప్తున్నాను అన్నాడు. నీకేమీ అనుమానం లేదు, నీకేం కావాలంటే అది కోరుకో ఇచ్చేస్తాం అన్నాడు. అంతే, వెంటనే స్వామి అయితే చచ్చిపోండి అన్నాడు. అంతే కదా, ఆయన ఏం కోరుకోవాలి, వరకు కోరుకోమన్నాడు కదా, కాబట్టి కోరుకున్నాడు. చచ్చిపోండి అయితే అన్నాడు. అంటే ఒక్కసారి అప్పుడు వీళ్ళకి మైండ్ తిరిగింది, మేమెట్లా చచ్చిపోతామయ్యా అని అటు చేసి చూస్తున్నారు. అంతే, ఆ క్షణంలో అమ్మవారు మాయమైపోయింది. అక్కడ అమ్మవారు కనపట్టలేదు. ఓహో, ఈ మాయలో పడ్డాం మనం, ఇక్కడ ఇంకేం వరం ఇస్తామని మాట ఇచ్చేసాం, ఇప్పుడు మాట తప్పటం ఎలా, వీళ్ళు కూడా మంచి దుర్మార్గులైనా యుద్ధనీతి ఉన్నవాళ్లే, అందుకే వెంటనే ఎలా అని ఆలోచించి, అయితే నువ్వు కోరుకున్నట్టు నీకు వరం ఇస్తాం, కానీ అక్కడ ప్రకృతి అంతా అయిపోయింది కదా, మొత్తం విలయ తాండవం చేసింది, అంతా అయిపోయి ఓన్లీ నీళ్లు మాత్రమే ఉన్నాయి మొత్తం. ఆ నీళ్ళల్లో స్వామి శేషపాన్పు పైన స్వామి మాత్రమే ఉన్నాడు అక్కడ. అటువంటి చోట నీళ్ళల్లో నువ్వు మమ్మల్ని చంపకూడదు, ఇక ఎక్కడ నీళ్ళు తప్ప ఇంకేమీ లేవు, అన్నీ పోయినాయి, మళ్ళీ కొత్తగా సృష్టి జరగాలి, కాబట్టి మమ్మల్ని నీళ్ళల్లో చంపకుండా ఎక్కడైనా చంపుకో, నీకు మాట ఇచ్చాం కాబట్టి ఓకే చంపుకో అన్నారు. అదే కదా స్వామికి కావాల్సింది. వెంటనే స్వామి వాళ్ళిద్దరిని రండి నా తొడల మీద కూర్చోండి అన్నాడు. ఇట్లా చూపించాడు, కాళ్ళు చూపించాడు.
నా తొడల మీద కూర్చోండి అని చెప్పాడు. చెప్పేసరికి అప్పుడు అందరూ కూడా వీళ్ళిద్దరూ కూడా ఆశ్చర్యపోయారు. ఓహో, నువ్వు తెలివి వేశావు అంటే నీ కాళ్ళ మీద కూర్చోబెట్టుకుంటావు నీళ్ళలో చంపకుండా అని వీళ్ళిద్దరు కూడా పెరిగిపోయారట. అలా పెరిగిపోతూనే ఉన్నారు. వీరు కూడా కాళ్ళు పెంచుతూనే ఉన్నాడట, 2 కాళ్ళు పెంచుతూనే ఉన్నాడు. అలా ఆ మండలం అంతా కూడా పెరిగిపోతూ ఉన్నాడు స్వామి. వీళ్ళు రాక్షసులు కదా, తపస్సు చేస్తున్నారు కదా, వీళ్ళు పెంచుతూనే ఉన్నారు. పెంచుతూ ఉండి కాళ్ళు ఎలాగొట్ట నీళ్ళలో పెట్టాలని వాళ్ళ ప్రయత్నం. స్వామి ముందు వాళ్ళు ఎక్కడ ఆగుతారండి? ఎంతవరకు ఉంటారు? కొంతవరకు వెళ్ళారు. వెళ్ళి ప్రయత్నం చేశారు, అయిపోయింది. ఆయన అలా పెరిగిపోయాడు. ఆయన వామనుడుగా వచ్చి 3 పాదాలతో అన్ని లోకాల్ని మూసేసినటువంటి స్వామి ఆయన ముందు వీళ్ళు ఎక్కడ నిలబడగలరు? వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ స్థితిని చూసి వాళ్ళిద్దరిని ఒడిసి పట్టుకున్నాడు చేతిలో. ఈ తొడ మీద ఈయన, ఈ తొడ మీద మధువు, ఈ తొడ మీద కైటవుడు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరిని ఇలా పట్టుకొని చేతిలో ఉన్న చక్రాన్ని, సుదర్శన చక్రాన్ని వదిలాడు స్వామి. వెంటనే వారిద్దరి శిరస్సులు కూడా కట్ అయిపోయాయి, నరికేశాడు. వెంటనే వెళ్ళిపోయి ఆ సముద్రంలో పడిపోయాయి. అలా పడిపోయేసరికి ఆ సముద్రంలో ఆ పట్టటువంటి తలలు గిర్రన తిరిగిపోయాయి. తిరిగి ఆ మాంసపు ముద్దలంతా కూడా చుట్టుకుంటూ ఆ 2 తలలు కలిసి ఒక పెద్ద గోళంగా మారింది. ఆ గోళమే ఏంటది? ఏమిటో చెప్పండి, ఒకసారి ఆలోచించండి. అలా మారిపోయి తిరిగిపోయి ఎర్రనైనటువంటి రూపాన్ని దాల్చింది ఆ గోళం. ఆ గోళం ఏమిటది? భూమిగా మారింది. అదే మేదిని. మేదిని అంటే మేధస్సు, తల. ఆ మేదినిలో నుంచి వచ్చినటువంటి ఆ స్థితిని మేదినిగా మార్చి, ఆ మేదిని ఒక గోళంగా మార్చి, ఆ గోళాన్ని భూమిగా మొదటి సృష్టి చేశాడు ఈ విష్ణుమూర్తి. ఆ లోక కళ్యాణం కోసమే ఈ మధు కైటవులు అనేటువంటి వాళ్ళని ఇద్దరిని కూడా ఉద్భవింపజేశాడు అని దేవీ భాగవతంలో ఆ స్థితిని వ్యాస మహర్షి అంత గొప్పగా ఇచ్చేశాడు. ఆ తామర పువ్వు దాని యొక్క 1000 రేకులు ఎంత అందంగా వర్ణిస్తాడంటే చెప్పడానికి సరిపోదు. అట్లా ఆ ఒక్కటి చెప్పాలంటేనే ఒక రోజు పడుతుంది అన్నమాట. అటువంటి స్థితిని ఇస్తాడు అక్కడ. ఒక ఆయన తెనాలి రామకృష్ణ గారి దగ్గరికి ఒకసారి ఇట్లాగే ఒక ఆయన వచ్చాట. వచ్చి నా గురించి ఈ తామర పద్మ గురించి వర్ణిస్తున్నాడు. అక్కడ వర్ణిస్తుంటే నాకు కూడా నా గురించి కూడా నువ్వు చెప్పబోయి నీకు డబ్బులు ఇస్తాను అన్నట్ట. నువ్వు నాకు డబ్బులు ఇస్తావా అని చక్కగా చెప్తాను విను అన్నట్ట. నీ చేతులు తామర, నీ తల తామర, నీ ఒళ్ళంతా తామరే అన్నట్టు చివరి. అంటే ఆ తామర అనేది మామూలుగా చెబితే బాగుంటుంది, ఒళ్ళంతా తామరే అంటే అది ఒక పెద్ద జబ్బు అవుతుంది, అంతే కదా. కాబట్టి అడిగేటప్పుడు వాళ్ళని కొంచెం జాగ్రత్తగా అడిగి తీసుకోవాలి వరాలని. లేకపోతే ఏమవుతాయి? మా అబ్బాయికి బైక్ కొనివ్వండి అని స్వామి దగ్గరికి వెళ్ళి నేను బైక్ కొనగలిగితే చాలు స్వామి అని మొక్కుకున్నాం అనుకోండి, వాడు బైక్ కొంటాడు, శుభ్రంగా ఇచ్చేస్తాడు స్వామి, మనం తీసుకోవచ్చు. చక్కగా పని మీద వెళ్తాడు, యాక్సిడెంట్ చేసి కింద పడిపోతాడు, కాళ్ళలో చేతిలో ఇరుగుతాయి, ఇంట్లో కూర్చుంటాడు. వచ్చి స్వామి నిన్ను బైక్ కొనివ్వన్నాను కదా, నాకు ఈ పని చేసావు ఏంటి? నువ్వు నన్ను ఏమడిగావు? బైక్ కొనివ్వమని అడిగావు, యాక్సిడెంట్ జరగొద్దని అడిగావా? అడగలేదు కదా. అలాగే మంచిని కోరుకోవాలి. అక్కడికి వెళ్ళి వరాలు కాదు కోరేది, మంచితో కోరుకుంటే మనకేమి ఇవ్వాలో అమ్మకి తెలుసు. ఆ అమ్మ స్వామి ద్వారా శివుడు కావచ్చు, విష్ణువు కావచ్చు, బ్రహ్మ కావచ్చు, ఆ 3 తత్వాలు ఆమె. అందులో నుంచే అన్ని తత్వాలు పుట్టాయి. అందుకే కోరే వరాలని ఇదివరకు మనం చూసాం, హైలు కథ, హయగ్రీవం కథ చూసాం, అలాగే మధుకైటవుల కథ చూసాం. ఇంకా చాలా ఉన్నాయి. ఆ భాగవతంలో చెప్పాల్సింది 18,000 శ్లోకాలు ఉన్నాయి. అందులో మనం 18 శ్లోకాల గురించి కూడా మాట్లాడుకోలేదు. ఎందుకంటే దాంట్లో ఉన్నంత అనంతం. మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది, తెలుసుకున్నది కొంచెమే. అందుకే వేదాలు కూడా ఆ హయగ్రీవుడి కోసం విష్ణుమూర్తిని బతికించడానికి ప్రార్థిస్తే వేదాలు వచ్చి అమ్మవారిని పొగడమని అడిగితే
అమ్మవారిని వేదాలు ఏమని పొగిడాయో తెలుసా? మేము సామాన్యులం, మాకు కొంచెమే వేదం జ్ఞానం ఉంది, మా జ్ఞానంతో మిమ్మల్ని పొగిడేంత శక్తి మాకు లేదు అన్నైతే వేదాలు. వేదాలే ఆ మాట అంటే మనం ఎంతండి? ఆ వేదాలు చదివి బతకాల్సిన వాళ్ళం. అందులో ఒక అధ్యాయం, ఒక స్కంధం, ఒక శ్లోకం కూడా మనం చదవలేం. అటువంటి వాళ్ళం మనలో ఎంత జ్ఞానం ఉంది? అదే తెలుసుకొని ముందుకెళ్ళాలి. ఎవరైనా సరే అంతా నాదే, అంతా నేనే ఇచ్చేస్తున్నాను, ఏముందండి మొత్తం నేనే ఇచ్చా, ఇవాళంతా నేనే జయించా అని చెప్తాడు. అయిపోయింది అక్కడితో ఆయన చేసింది. మనం మామూలుగా అనుకుంటుంటాం దేవుడి దగ్గరికి వెళ్ళి ఏదైనా సరే చెప్పేస్తే పుణ్యం పాపం పోతాయి. దేవుడి దగ్గరికి వెళ్ళి కళ్ళు మూసుకొని అన్నీ చెప్పేస్తాడు. పాపమో చెప్తాడు, పుణ్యమో చెప్తాడు. బయటకు వచ్చి మాత్రం ఏది చెప్పడు. పాపం చస్తే చెప్పడు, పుణ్యం మాత్రం చెప్తాడు. నేను ఇంతమందికి పెట్టా, నేను ఇంతమందితో ఇది జయించా, పుణ్యాలన్నీ పోయినాయి. పాపం మాత్రం చస్తే చెప్పడు. నేను వాడిని కొట్టి ఇంత లాక్కున్నా, వాడి దగ్గర ఇంత లాక్కున్నా, ఇంత దోచా అని ఎవడన్నా చెప్తాడా? చస్తే చెప్పడు. ఎందుకని? చెప్తే మళ్ళీ వీడు తిడతారు కదా, అందుకని చెప్పడు. కానీ ఈ పాపాలేమో దాచిపెట్టుకుంటున్నాడు, పుణ్యాన్నేమో ఖర్చు పెట్టుకుంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? పుణ్యాన్ని దాచిపెట్టుకోవాలి, పాపాన్ని ఖర్చు పెట్టుకోవాలి. అలా చేయగలిగితేనే ఆ అమ్మ దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం. ఆ అమ్మ మనలోనే ఉంటుంది. మీకు ఇదివరకు ఒక కథ చెప్పాను. ఒక చోట ఒక ఊర్లోకి 3 యోగీశ్వరులు వచ్చారు. నిన్న చెప్పాను, సన్యాసి సన్యాసి. ఆ సన్యాసి ఈయన సన్యాసి కాదు, సన్యాసి కాబట్టి 3 సన్యాసులు స్వామి కీర్తనలే ప్రధానంగా పెట్టుకున్నారు. వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మరి అసలే కథ చెబుదామంటే గొడుగులు వేసుకొని కూడా మనం వచ్చాం, ప్రయత్నం చేసాం, కానీ కాల. అలాగే స్వామి దగ్గర వీళ్ళు వెళ్తూ ఒక చోటకు వచ్చారు. ఇక్కడికి వచ్చారు, మన శారదా గణపతి మండపానికి వచ్చారు. వచ్చేసరికే వర్షం ఎక్కువైంది. ఏం చేయాలి? ఒక ఆయన వెంటనే దాంట్లోకి వెళ్ళిపోయాడు, హాయిగా పడుకున్నాడు. కాసేపు అయింది, రెండో ఆయన వచ్చాడు. అట్టే ఇంకొంచెం వర్షం పెరిగింది. వెంటనే ఆయనకు వచ్చేసరికి వెంటనే ఆయన భక్తులు కాబట్టి, రండి స్వామి మన ఇద్దరు కూర్చుని, అక్కడ ఇద్దరు కూర్చోటానికే చోటు ఉంది, ఒకడు పడుకోవడానికి చోటు ఉంది, ఇద్దరు కూర్చోవడానికి చోటు ఉంది. వచ్చారు, ఇద్దరు కూర్చున్నారు. కాసేపటికి 3వ ఆయన వచ్చాడు, ఆ సన్యాసి గారు, ఇంకో ఆయన. ఇంకా వర్షం పెరుగుతోంది. వెంటనే ఈయన వచ్చేసరికి ఆయన చూసి, రండి స్వామి సర్దుకుందాం, నిలబడదాం అన్నారు. 3 నిలబడ్డారు. కూర్చునే చోటు లేదు, నిలబడే చోటు మాత్రమే ఉంది. నిలబడ్డారు. కాసేపు నిలబడేసరికి వాళ్ళ మధ్యలో ఒకళ్ళకి రాపిడి ఎక్కువై తోసుకుంటున్నారట. అదేమిటి స్వామి నన్ను నెడుతున్నారు, మిమ్మల్ని ఏదో రమ్మని వర్షానికి పిలిస్తే అని ఒకళ్ళకొకళ్ళు అనుకుంటున్నారు. కానీ మనసులో వాళ్ళకి తెలుస్తోంది ఎవరో మన మధ్యలో దూరారు అని. ఎవరు దూరతారు? భక్తుల మధ్యలోకి ఎవరు వస్తారు? భక్తజన బాంధవుడు వస్తాడు. ఆ స్వామి వచ్చి దాంట్లో దూరాట. వీళ్ళ 3 కూడా రామనామస్మరణ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మధ్యలోకి ఆయన దూరాడు. అక్కడ చోటు లేక నెట్టుకుంటున్నారు. కాబట్టి ఎక్కడైనా సరే మనం ఉన్నప్పుడు మన మనస్సుని కరెక్ట్గా అక్కడ కేంద్రీకరింప చేసినప్పుడు అప్పుడు ఆ స్వామి మన పలుకుతాడు. అప్పటిదాకా మనం పలికే పలుకులన్నీ కూడా మామూలు గులకరాల పలుకులే. కాబట్టి అవి మృదు పలుకులు అవ్వాలంటే, సరస్వతి వాక్ అవ్వాలంటే ముందు మనకేం కావాలి? దీక్ష కావాలి. దీక్షతో పాటు పట్టుదల ఉండాలి. పట్టుదలతో పాటు ఆ దైవ సహాయాన్ని మనం కోరుకోవాలి. అప్పుడు మాత్రమే స్వామి దగ్గరికి చేరగలం. ఇంతమంది చేరి ఇన్ని కబుర్లు చెప్పి ఎన్ని చేసినా, ఆహా ఇక్కడికి వచ్చాం, ఈ 4 రోజులు సరదాగా కబుర్లు చెప్పుకున్నాం, వెళ్ళిపోయాం, అంతవరకే ఫలితం ఉంటుంది. కానీ వచ్చి ఆ చేసేటువంటి దాంట్లో ఒక 5 నిమిషాలు ఉన్న స్వామి మీద, అమ్మ మీద మనం మనస్సు పెడితే అది సరైనటువంటి స్థితిని మనకిస్తుంది. కాబట్టి మనమంతా కూడా అది దృష్టిలో పెట్టుకొని ఆ పూజనే చేయక్కర్లా, ఈ చెప్పేటువంటి భక్తుని మాటలు విన్నా చాలు, ఆ పుణ్యం అంత గొప్పగా ఉంటుందని చెప్తోంది మన శాస్త్రం. కాబట్టి మనమంతా కూడా అంత చేసిన పూజ ఇంత మనస్ఫూర్తిగా దీన్ని విని ఆచరిస్తే వాళ్ళకి 1000 యాగాలు చేసిన, అశ్వమేధ యాగాలు చేసిన ఫలం ఒక చక్కని స్వామి గాథ వింటే వస్తుందట. అది ముందు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి.
వినక్కర్లా, ఓపిక లేకపోతే వదిలేయచ్చు. కానీ చేసే కాసేపు మనస్సు అక్కడ పెట్టండి. చేసిన కాసేపు ఆ స్వామిని చూస్తే భయపడండి. అంతేగాని భయపడటం అంటే ఏదో భయపడి ఏదో రాక్షసోత్రాన్ని విడిపోకూడదు. అంటే ప్రేమ, గౌరవం అది ఇవ్వాలి. నిన్న మీకు చెప్పాను నేనేంటది, ప్రశ్న వేశాను ఏంటది, అన్నిటికంటే అమూల్యమైన ఏ స్వార్థము కోరని నిస్వార్థ ప్రేమ ఏది? తల్లి ప్రేమ అని చెప్పారు మీరు. అది ఇదివరకు నేనే చెప్పాను మీ అందరికీ, అవునా? తల్లి కూడా ఒక్కొక్కసారి స్వార్థాన్ని కోరుకుంటుంది. నా కొడుకు అంతవాడు అవ్వాలి, అంతవాడు అవ్వకపోతే నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను రా అంటుందా? అందా? నీ మీద ఎన్ని పెట్టుకున్నాను రా, నువ్వేదో చేస్తావు అనుకున్నాను, ఇది చేసావేంటారు, నాకు అప్రతిష్టపాలు చేసావు నన్ను అని తిట్టుకుంటుంది. అవునా కాదా? మరి అసలు నిస్వార్థంగా ఉండేది ఎవరు చెప్పండి? చెప్పాను మొన్నే, ఆ దైవం అమ్మవారు. ఆ అమ్మవారు మాత్రమే నిస్వార్థంగా. మీరేమన్నా ఆమెకి ఇస్తారా? ఆమె ఏమన్నా మీ దగ్గర ఆశిస్తుందా? కానీ మీకు కావాల్సినవన్నీ ఆమె ఇస్తుంది. అసలు ఇవ్వట్లేదని మీరు అనుకుంటున్నారు. ఇవ్వకపోతే మనం ఇక్కడ దాకా ఉండం, ఇన్నాళ్ళు ఉండం. అది గుర్తుపెట్టుకోవాలి ముందుగా. మనకంటే మనకందని శక్తి మనలో ఏదో ఉంది. ఆ శక్తిని నడిపేది ఆ ఆదిశక్తి, ఆ అమ్మవారు. అందుకే ఆమె మనలో ఉన్నటువంటి రాక్షసులని, ఈ రాక్షసులంతా ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు. ఆ ఉన్నటువంటి హరిషడ్వర్గాలనేటువంటి రాక్షసులని తునుమాడి మనందరినీ రక్షింపజేయటానికి, ఆ కైవల్యాన్ని మనకు అందింపజేయటానికి ఆమె ఇస్తున్నటువంటి ఒక అవకాశం. మనమైతే 2-3 అవకాశాలు 10 అవకాశాలు ఇస్తాం. ఆమె 100 అవకాశాలు ఇస్తుంది, అయినా మనం వినియోగించుకోలేం. అది వినియోగించుకునేటానికి లక్షల్లో ఒకడు ఉంటాడేమో. అలాంటి వాళ్ళలో మనం ఎందుకు కాకూడదు అని ఆలోచించుకుంటే మనం ఆ స్థితికి చేరగలుగుతాం. కాబట్టి రేపు మీరు వచ్చేటప్పుడు మహిషాసుర మర్దిని, ఎందుకంటే ఇంకెన్నో ఉన్నాయి, కానీ రేపు జరిగేది మహిషాసుర మర్దిని కాబట్టి దాని విషయాన్ని మనం చర్చించుకుంటూ అసలైన భక్తుడు ఎవరు, ఈ ప్రశ్నకి రేపు మనం ఆలోచించి సరైన సమాధానం చెప్పాలి. సరైన భక్తుడు ఎవరు? ఎవరిని భక్తుడు అంటారు? ఎవరిని స్వామి చేరదీస్తాడు? కాబట్టి అసలైన భక్తుడు ఎవరు? ఈ ప్రశ్నకి సమాధానం రేపు ఆలోచించి, రేపు ఆఖరి కథగా ఉంటుంది బహుశా. ఆ కథతో మన మహిషాసుర మర్దిని అవుతుంది. కాబట్టి మనం ఆ స్థితికి మనం అందరం వెళ్ళాలని కోరుకుంటూ, మనం జరగబోయే ఇంకా ఈ 4 రోజులు ఉన్నాయి, మనకి ఇంకా దగ్గర 3 రోజులు ఉన్నాయి. ఆ 3 రోజుల కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిల్లో కొన్ని తామస గుణాలని పక్కన పెట్టి, కొన్ని రజోగుణాలు ఉన్నా పర్లేదు, వాటితో కొంచెం ముందుకెళ్ళి మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు జరపడానికి ప్రయత్నం